జై శ్రీరామ్ అందరికీ. ఇది మనం పిండి కూర అంటామండి తెలంగాణలో అయితే. కొన్ని ప్లేస్లలో అయితే కొండ పిండి కూర అని కూడా అంటారు. అంటే ఇది కొండలల్లో అలాగా దొరుకుతుందని, లేకపోతే కొండలను కూడా పిండి చేస్తుందని అంటుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎన్నో ఆయుర్వేదిక గుణాలున్న కూర ఇది, పిండి కూర అయితే. ఇది ఇప్పుడు సీజన్లోనే దొరుకుతుంది, ఎప్పుడంటే అప్పుడు దొరకదు మనకు. అన్ సీజన్లో ఆ సీజన్ అలాగని ఇప్పుడు మామూలుగా వర్షాలు తొలకరి జల్లులు పడతాయి కదండి, అప్పుడు మొలుస్తాయి అన్నట్టు ఇవి. అయితే ఇది ఎక్కువ మటుకు మనం పండించేది కాదు, విత్తనాలు వేసి పండించే పంట కాదు. దీనికి మందులు అలాంటివి కొట్టేది ఉండదండి. ఇది న్యాచురల్గా పండుతుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో కిడ్నీలో స్టోన్స్ ఉండే వాళ్ళకైతే ఇది కంపల్సరీ తినాలి. లేని వాళ్ళు కూడా తినొచ్చండి, ఎందుకంటే తింటే మనకు కిడ్నీలో స్టోన్స్ రాకుంటుంటాయి. ఉన్న వాళ్ళైతే తింటే కరిగిపోతాయి అని చెప్పేసి అని ఇది కొండలను కూడా పిండి చేసే కొండ పిండి కూర అంటారు. ఇది ఎన్నో ఆయుర్వేదిక్ గుణాలు ఉన్నది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో రకాల విటమిన్స్ ఉంటుంది ఇందులో, ప్రోటీన్స్ ఉంటుంది, అన్ని రకాలు. ఇవేంటంటే మనము ఇప్పుడైతేనే లేతగా బాగుంటుందండి, కొన్ని రోజులు పోతే ముదిరిపోయి పువ్వు వస్తుంది. ఆ పువ్వుతో ఉన్నప్పుడు కూడా పువ్వు వేసి వండుకున్నా కానీ బాగుంటుంది. పువ్వుతో చేసిన పువ్వు ఆకు అన్నీ వేసినాం అనుకోండి, ఆ పువ్వులన్నీ ఎగ్ కర్రీ చేస్తే ఎలా ఉంటుందో అలాగ అనిపిస్తుంది కూరలా, చాలా బాగుంటుంది. అయితే ఇది మనము వీలైతే తెచ్చిన రోజే వండుకుంటే బెటర్ అండి, ఎందుకంటే ఇది ఏరటం కూడా పెద్ద పనేనండి. అసలు చాలా నిదానంగా ఒక్కొక్క కొమ్మ తీసుకుంటా, ఎందుకంటే కొమ్మలు వేస్తే కొమ్మలు ముదిరి ఉంటాయి అన్నట్టు, ఉడకవు అవి. ఎంత లేతగా ఉన్నా కానీ కొమ్మలు ఏందో ముదిరిన వాటిలాగా ఇట్లా కర్ర ముక్కల్లాగా ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి అని ఆకులే వేసుకోవాలి. ఇది వేసుకుంటే మామూలుగా ఉల్లిపాయ ఎల్లిపాయలు ఎక్కువ వేసుకొని అలాగా చేసుకోవచ్చు. లేకుంటే పెసరపప్పు శనగపప్పు అలాంటివి వేసి పొడిపప్పులాగా కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఇది ఎవరైనా తినేదేనండి. ఇది ఎందుకంటే వర్షాకాలంలో న్యాచురల్గా పండుతుంది. ఇది మనం పొలం గట్లెంబడి పొలానికోసానికి చుట్టూ కంచె వేస్తాం కదా, ఆ కంచెలో లేకుంటే ఇప్పుడు జొన్న సేలు పత్తి సేలు అలాంటివి పెడతారు కదా, అందులో లోపల కూడా దొరుకుతుంది. ఇప్పుడైతేనే లేత బాగుంటుంది, కొన్ని రోజులు అయితే ఇది ముదిరినట్టు అవుతుంది, అప్పుడు పువ్వు వస్తుంది. పువ్వు వచ్చినప్పుడు ఆకు తక్కువ ఉంటుంది, ఇప్పుడైతే ఆకు ఎక్కువ ఉంటుంది. తింటే చాలా బాగుంటుంది కూడా, మనకి హెల్త్కి కూడా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది ఈ కూర. అయితే ఇది మనం సంక్రాంతి అప్పుడు గొబ్బెమ్మలు పెడతాం కదండి, పిండి కొమ్మలని. అందులో కూడా పూలతో పాటు తంగేడి పువ్వు అవన్నీ పెట్టినప్పుడు ఇది పిండి కొమ్మలు అని చెప్పేసి అని అప్పటికి ఇది బాగా ముదిరిపోతాయి అన్నట్టు. ముదిరిపోయి ఆకులు లేకుండా ఊరికే దానికి వచ్చే పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వుతోనే ఉంటుంది. దాన్ని పిండి కొమ్మ అని అంటారు. మనము ఇక్కడ తెలంగాణలో అయితే అది గొబ్బెమ్మలలో పెడతాం మనం పిండి కొమ్మలు అని చెప్పేసి అని. హైదరాబాద్లో కూడా మనకు అమ్మటానికి వచ్చిన వాళ్ళు కూడా పిండి కొమ్మలు అని చెప్పేసి అని తీసుకొస్తారు, అమ్ముతారు అన్నట్టు. అలా కూడా మనము దీన్ని వాడుకుంటాం. అంటే ఆయుర్వేదిక్ గుణాలు ఉన్నది, ఎన్నో పోషక విలువలు ఉన్నది కాబట్టి ఇది అందరు తినండి, ఆరోగ్యం చాలా మంచిది.